జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మమతా బేగంకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. సరే, ఇంతకు ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది, ఓకేనా? అభినవ శూర్పణఖ మమతా బేగం అలియాస్ మమతా బెనర్జీ, ఈ రాక్షస మాత ఏ నక్షత్రాన పుట్టిందో కానీ పశ్చిమ బెంగాల్ హిందువులకు మాత్రం నరకం అంటే ఎట్టుంటుందో కళ్ళారా చూపిస్తుంది. సాటి హిందువులను పరాయి వాళ్ళగా పరిగణిస్తూ రెండవ తరగతి పౌరులుగా చూస్తా హిందువులను నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. కమ్యూనిస్టుల కంటే ఘోరంగా ఈ మమతా ఖాను హిందువులందరినీ కూడా రాచి రంపాన పెడుతుంది. పైగా బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్ రోహింగ్యా ముస్లింలను పశ్చిమ బెంగాల్లోకి వచ్చేలా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తుంది. ఆ విధంగా అక్రమంగా వచ్చినటువంటి ఈ ముస్లిం అక్రమవలసదారులకు ఫేక్ ఆధార్ కార్డులను, అలాగే ఫేక్ రేషన్ కార్డులను, ఫేక్ ఓటర్ ఐడి కార్డులు అందించి వాళ్లను తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంది. ఈ దేశంలోని ప్రజలు కట్టేటటువంటి పన్నులతో వచ్చేటటువంటి ఉచిత పథకాలను, అభివృద్ధి పథకాలను, సంక్షేమ పథకాలను ఈ పశ్చిమ బెంగాల్ ముస్లింలకు, ముస్లిం అక్రమ వలసదారులకు కట్టబెట్టి వాళ్ళందరినీ కూడా తన వైపుకు తిప్పుకొనింది. అందుకే ఈ మధ్యన మన నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ విషయం తెలుసుకొని కొన్ని కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్కి ఇవ్వకుండా ఆపేశారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఈ ఇళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఈవిడేం చేస్తాను తెలిసిన, హిందువులకి ఇవ్వకుండా ఆ ఇళ్ళనన్నింటిని కూడా తీసుకొని పోయి ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తానన్నమాట. ఇంకేం చేయాలా? అదంతా ఎవరి డబ్బులు? మన డబ్బులే కదా. మన డబ్బులు కాదు, అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టు. ఈ దరిద్రం ఏంది ఇది? అందుకనే దాన్ని ఆడికి ఆపేశారు. మెట్టుతో కొట్టినట్టు నువ్వు ఇట్ట చేస్తున్నావు కాబట్టే వాటి కోసం మేము నిధులు ఇవ్వడం లేదని చెప్పి చెప్పారు చెప్పినారు. ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధులను బెంగాల్ ప్రభుత్వానికి అందజేయకుండా వాటిని అయితే నిలుపుదల చేశారు. ఇక పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ మమతా బేగం దురాగతాలను ఎదుర్కొని పోరాటం చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలో ఈ మమతా బేగం దెబ్బకు తట్టుకోలేక ఎప్పుడో తోక ముడిచినాయి. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మాత్రం ఈ రాక్షస ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలుస్తున్నారు. దీంతో ఈ క్రమంలో ఇప్పటి వరకు వందలాది మంది హిందూ యాక్టివిస్టులు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు హత్యలకు గురైనారు. ఈ హత్యలు చేసింది మొత్తం కూడా ఈ తృణమూల్ కాంగ్రెస్ గుండాలే. అందులోనూ ఎక్కువగా అక్రమ వలసదారులే ఈ హత్యలకన్నిటి కూడా పాల్పడినారు. అందుకే మన కేంద్ర ఎన్నికల సంఘం ఈ అక్రమ వలసదారులను గుర్తించి ఏరివేసేదానికి సర్నైతే తీసుకొచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఈ సర్ కార్యక్రమం వారం రోజుల నుంచి నడుస్తుంది. ఇక ఈ సర్లో అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొన్నట్టే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. ఫేక్ ఓటర్లను ఏరివేసే కార్యక్రమంలో ఎన్నికల సంఘానికి సాయం చేస్తారు. దీంతో ఇది జీర్ణించుకోలేకపోయినటువంటి మమతా బేగం మళ్ళీ తమ తృణమూల్ కాంగ్రెస్ గూండాలతో బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేయిస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తారు. వాళ్ళ ఇళ్లకు పోయి మరీ వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తారు. ఎంత బలుపంటారు, ఎంత పోకురంటారు, మామూలు కాదు. ఏమి అభిమన్యుడు సెలిగినట్టు సెలుక్కుంటా పోవాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా. లేకపోతే ఏంది ఇదంతా కూడా, ఏం పోకురు ఇదే? ఇదంతా గమనించినటువంటి పశ్చిమ బెంగాల్ గవర్నరు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఈ విధంగా తృణమూల్ కాంగ్రెస్ గూండాల చేతిలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్లకు ధైర్యం చెప్పేందుకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమమే, అవునా కదా? ఇప్పుడు మన భారతదేశానికి రాష్ట్రపతి ఎలా ఉంటారో ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్ అలా ఉంటారన్నమాట. ఏమే కాబట్టి అది ప్రభుత్వ కార్యక్రమమే. సరే, దాంట్లో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పేదానికి ఆయన ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. ఇందులో భాగంగా ప్రతిరోజు కూడా తృణమూల్ కాంగ్రెస్ గూండాల చేతిలో బాధింపబడుతున్నటువంటి 100 మంది బాధితులను తన రాజ్భవన్కు పిలిచి వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్లకు కావలసినటువంటి సాయం చేసి పంపిస్తున్నారు. మంచి పనే కదా అది. ఇందులో తప్పే ఉన్నది. ఇది గవర్నర్గా ఆయన బాధ్యత, ఏమంటారా? కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇదే పెద్ద తప్పుగా, అదేదో పెద్ద అపరాధంగా అనిపిస్తుందన్నమాట. దీంతో ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడతా పశ్చిమ బెంగాల్ గవర్నరు రాజ్యాంగాన్ని దాటి ప్రవర్తిస్తున్నారు, ఆయన బీజేపీ గుండాలను ప్రోత్సహిస్తున్నారు, అంతేకాకుండా
ప్రతిరోజు కూడా బీజేపీ గుండాలను రాజ్భవన్కు పిలిచి వాళ్లకు ఆయుధాలను అందజేస్తున్నారు. ఆ బీజేపీ గుండాలను తమ తృణమూల్ కాంగ్రెస్ నేతలపైన దాడులు చేయమని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి దారుణంగా మాట్లాడినారు. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు మాట్లాడే మాటలో అదేదో తదాస్తు దేవతలు అంటారు కదా, వాళ్ళు ఉండి తదాస్తు అని చెప్పేసి అవన్నీ నిజమైపోతే బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ఏంది అయితే నిజంగా హిందువులు అలాంటి వాళ్ళు అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ విధంగా హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు అయితే పరిస్థితి మారునునా పశ్చిమ బెంగాల్లో? ఒక పశ్చిమ బెంగాల్ అయితేనేమి, కేరళ అయితేనేమి, ఇలాంటి రాష్ట్రాలు ఎన్ని ఇటాటి రాష్ట్రాలు అంటాలే, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అంతేకాకుండా ఈ పశ్చిమ బెంగాల్ గవర్నర్తో బీజేపీ నేరస్తులను రాజ్భవన్కు ఆహ్వానించడం ఆపమని చెప్పండి. ఈ గవర్నర్ రాజ్భవన్లో ఉన్నంత వరకు బెంగాల్కు ఏది కూడా మంచి జరగదంట. కారుకూతలన్నీ కూడా కూశారు. దారుణమైన మాటలే కదా ఇవన్నీ. అయితే నిజానికి ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఒక రాజ్యాంగ పదవిలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ భారతీయ పౌరుడు కూడా విమర్శించడానికి వీలే. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా 100% వాళ్ళైతే శిక్షార్హులు అవుతారు. వాళ్లను పదవి నుంచి తొలగిస్తారు. దీంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సరిగ్గా ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. తనను కించపరుస్తూ మాట్లాడినటువంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపైన నేరుగా సుప్రీంకోర్టులోనే కేసు వేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. అంతేకాకుండా తనను కించపరచడమే కాకుండా రాజ్భవన్ను ఒక ఆయుధాల ఫ్యాక్టరీగా అభివర్ణించినందుకు ఆ ఎంపీ పదవుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి పేర్కొంటా ఈ పశ్చిమ బెంగాల్ గవర్నరు సుప్రీంకోర్టులో కేసు వేయనున్నారన్నమాట. ప్రస్తుతం ఆయన న్యాయ నిపుణులతో ఈ విషయం పైన చర్చిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మమతా ఖాన్కు భయం అయితే పట్టుకునిందంట. ఒకవేళ తమ పార్టీ ఎంపీలను సుప్రీంకోర్టు కనుక సస్పెండ్ చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈసారి ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడం కష్టంగా మారుతుంది. అదే కనుక జరిగితే తన రాజకీయ జీవితానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి ఈ మమతా బేగం భయపడుతుందంట. ఇక ఏం జరుగుతుందో మరికొన్ని రోజులు అయితే కానీ తెలీదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమిత్ షా గారు ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు, 100% ఈసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని. చూద్దాం ఇంకేం జరుగుతుందో. మొత్తానికి అయితే నేను కోరుకునేది ఒకటే, పశ్చిమ బెంగాల్లో ఈ రాక్షస పాలన అనేది ఉండకూడదు. ఈ రాక్షసి అనేది అక్కడ అధికారంలో ఉండకూడదు. నా కోరిక అయితే అది. చూద్దాం ఇక ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.